నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు అభివృద్ధి కావచ్చు, పెట్టుబడులు కావచ్చు శరవేగంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో అమరావతిని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఓరోలేకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇటు అంబటి రాంబాబుని ఇటు పేర్ని నాన్ని పంపించి అక్కడ ఆందోళనకైతే దిగారు. మరి రైతులైతే అమరావతి రైతులైతే వీళ్ళంటే రావద్దు అని అంటూ వాళ్ళు అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఇంకా ఇది ఎంత దూరం వెళ్ళే అవకాశం అయితే ఉంది, దాని వెనుక కారణాలు ఏంటి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గొడ్డమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. చెప్పండి, అమరావతి రైతులైతే ఇప్పుడైతే ఆందోళన దిగారు, వైసీపీ నేతలైతే రానివ్వద్దని చెప్తున్నారు. మరి దాని వెనుక కారణాలు ఏంటి? మనం కారణాలు ఎందుకు, రైతులే చెప్తున్నారు కదా. అమరావతి దళిత ఐకాస నాయకుడు పులిచిన్న జగన్ కుట్రలు చేస్తున్నారు, అమరావతి అభివృద్ధిని చూసి ఓరోలేకే ఇట్లా అంబటి రాంబాబుని, పేర్ని నానిని, తర్వాత దేవినేని అవినాష్ వీళ్ళని పంపించారు అని ధ్వజమెత్తారు వాళ్ళు. అంటే మీరు మాకు ఏమి ఇవ్వలేదు అప్పట్లో, వాళ్ళు వీళ్ళకి ఇవ్వాల్సినవి ఏవి ఇవ్వలే కదా, పెన్షన్ ఇవ్వలేదు, వీళ్ళకి రావాల్సినవి ఏవి ఇవ్వలేదు వాళ్ళు, తర్వాత కౌలు సొమ్ము ఇవ్వలేదు, ఏది కూడా ఇవ్వకుండా వీళ్ళని ఇబ్బందులు పెట్టారు. సో మమ్మల్ని అలా ఇబ్బంది పెట్టారు ఆ రోజు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు మీరు? అంటే మీరు అమరావతి డెవలప్ అవుతుంటే, అంతర్జాతీయంగా అమరావతికి పేరు వస్తుంటే మీరు సహించలేకపోతున్నారా? మీ కుట్రలు మేము తిప్పి కొడతాము, మీరు ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు అని వాళ్ళు హుకుం అయితే జారీ చేశారు. ఎందుకంటే అప్పట్లో ఏమన్నారు, అమరావతిలో ఉండే మహిళలు వేశ్యలు, అమరావతి ఒక శ్మశానం, అమరావతి ఒక ఎడారి, అమరావతి అంతా వర్షాలు వస్తే వరదలు వస్తే మునిగిపోతుంది, ఇది రాజధానిగా తగదు, అందుకే 3 రాజధానులు అంటున్నాం అని అన్నారు కదా. సో రేట్లు కూడా పడిపోయేలాగా ట్రై చేశారు కదా, అక్కడ భూముల ధరలు పడిపోవాలని. భూములు ఇచ్చిన అంటే కౌలు రైతులను ఏం చేశారు మీరు? వాళ్ళు ఉద్యమం చేస్తే ఏకంగా 1631 రోజులు వాళ్ళని ఎలా అడ్డుకోవడానికి ప్రయత్నించారు మీరు? 253 మంది రైతులు చనిపోతే మీరు కనీసం సానుభూతి కూడా చూపించాల. ఇవాళ దేనికి వస్తున్నారు మీరు? అమరావతి అనేది రాజధానిగా గెజిట్ అయిపోయాక నేను చెప్పాను ఆల్రెడీ, ప్లాన్ బి ఇది, ప్లాన్ ఏ ఆల్రెడీ చెప్పాను, మావిగన్ అన్నాడు, ఇంకేదో చెప్పాడు. సో ఇప్పుడు దాని మీద ఇవాళ ఐకాస నాయకులు బాలమురళీకృష్ణ కావచ్చు, రామకృష్ణారెడ్డి కావచ్చు మాట్లాడుతూ, మీరు ఆ రోజు మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకోండి, మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో గుర్తు తెచ్చుకోండి అంటూ మాట్లాడటం జరిగింది. ఇప్పుడు రాళ్ళు వేశారు వీళ్ళు రైతులు అని అన్నారు కదా. యాక్చువల్గా అమరావతి రైతులు రాళ్లే వేయలేదు, వాళ్ళు వేసింది కోడిగుడ్లు మాత్రమే. రాళ్ళు వేసింది అప్పుడు మీకు గుర్తుందా, చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యాలయం మీద దాడికి వెళ్ళారు చూడండి, వాళ్ళే ఆ గుండాలే వచ్చి వేశారు. అది స్పష్టంగా మనకి వీడియోలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు గమనిస్తే కనుక అయితే 33% మంది దళితులు భూములు ఇచ్చారు, వాళ్ళకి ప్లాట్లు కేటాయించలేదు, కౌలు ఇవ్వలేదు, ఇందాక చెప్పుకున్నట్టుగా పింఛన్లు ఇవ్వలేదు, వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నిన్న చూసాం మనం, కాపుల్ని రెచ్చగొట్టడానికి, కాపుల్ని దానికోసం ఏం చేస్తున్నారు వాళ్ళు, కూటమి ప్రభుత్వం కాపులకు అన్యాయం చేసిందని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. నిన్న పేర్ని నాని అయితే బూతులు మాట్లాడాడు, దానికి ఒక కార్యకర్త బూతులు మాట్లాడుతూ రిప్లై ఇచ్చాడు. మరి ఇది అవసరమా ఇదంతా? అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా బూతు పురాణం వదలరు, రెచ్చగొడతారు, బాధ పెడతారు, దాన్ని వాళ్ళు అవకాశంగా వాడుకోవడానికి చూస్తారు. దీన్ని వీళ్ళు అడ్డుకుంటున్నారు. ఎవరు? దళిత ఐకాస వాళ్ళు క్లియర్గా చెప్పారు, మీరు ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు, మీకు అసలు అమరావతిలో అడుగు పెట్టే హక్కు లేదు, మీరు ఏ మొహం పెట్టుకుని వస్తారని అడుగుతున్నారు. సో ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వీళ్ళని పంపించాడు, వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఎలాంటి కుట్రలు చేయాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు బయటికి రావాలి. అంటే వీళ్ళు రైతులు అడ్డుకున్నా సరే ఇప్పుడు అంబటి రాంబాబు వచ్చి పేర్ని కావచ్చు ఎదురు తిరిగి మేము దాడి చేస్తాం వెళ్తామని. అవును, ఏమంటున్నాడు పేర్ని నాని? ఏమన్నాడు, ఇంకా 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మేము వస్తాము, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు ఈలోగా అంబటి రాంబాబు నిన్న మీరు చూశారు కదా, అతను ఎస్ఐని తోసేశాడు, తర్వాత ఒక కానిస్టేబుల్కి దెబ్బలు తగిలాయి, అతను చికిత్స పొందుతున్నాడు ఆసుపత్రిలో. సో అంబటి రాంబాబు మీద SC/ST అట్రాసిటీ కేసు ఫైల్ అయింది, పేర్ని నాని మీద కూడా అవుతుంది. సో ఏదేమైనా కూడా వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు, కుట్రలు చేయాలనుకున్నారు. అసలు అమరావతి రైతుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు?
ఇప్పుడు అమరావతి రైతులను ఆ రోజు కాలదన్ని ఒక గర్భిణీ స్త్రీని కూడా కాలుతో తన్ని, మీకు గుర్తుంటే కనుక చెప్పు కాలుతోటి, బూటు కాలుతోటి. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది వాళ్ళు రైతులు ప్రశ్నిస్తున్నారు. సో మీరు మళ్ళా అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళాలని కానీ అక్కడ అడుగు పెట్టాలని కానీ ప్రయత్నించకండి అనేది ఇవాళ వైసీపీ వాళ్ళకి వాళ్ళు ఇస్తున్న వార్నింగ్. అంతే కదా, ఇప్పుడంతా అమరావతి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది, అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంది. మరోపక్క పోలవరం అయిపోతుంది, మీరేమో వైజాగ్ డెవలప్ చేస్తున్నారు, ఇన్ని కంపెనీలు వచ్చాయి. ఇటు రాయలసీమ అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు రాయలసీమలో ఇప్పుడు జొన్నగిరిలో మీకు బంగారం గనులు దొరికాయి, తర్వాత వజ్రాల గనులు దొరికాయి. మరి ఇవన్నీ చూసి ఓరవలేరు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ముందుంటే ఇక్కడ కేసీఆర్ కూడా ఊరుకోడు కదా, జగన్మోహన్ రెడ్డి నిలదీస్తాడు కదా. అందుకని ఏదో ఒక వంకన కుట్రలు చేయాలనేది వాళ్ళ ఉద్దేశం అని అర్థమవుతుంది. థ్యాంక్ యూ.